ప్రభునామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ముందు యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు ఆదరణగా మీరే సహాయం అందించి నిలబడి నన్ను బలపరిచి మీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకుని మాకును అవసరమైన మాట మీ గ్రంథం నుంచి కొన్ని మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించమని, ఆయత్తపరచమని మా ప్రభును మా ప్రాణ విభుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. రాజుల 2వ గ్రంథంలో ముందు భాగంలో మనష్షే అనేటువంటి ఒక రాజుని గురించి మనం ధ్యానం చేసాం. ఇప్పుడు యోషియా అనేటువంటి ఒక రాజుని గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. ఎందుచేత యోషియా గురించి ధ్యానం చేయాలంటే, ఇతడు ఆ మనష్షే యొక్క మనవడు. ఈ యోషియా అనే వ్యక్తి లేదా ఈ బాలుడు ఎన్ని సంవత్సరాలండి? ఈయనకి 8 సంవత్సరాలంట. ఈయన మనష్షే యొక్క మనవడు అన్నమాట, మనవడు. అయితే ఈయన గురించి చదవడానికి కారణం ఏంటంటే, ఈయన రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆ మనష్షే యొక్క ప్రస్తావన తేబడింది. ఇక్కడ మనష్షే యొక్క వాళ్ళ తాతగారైనటువంటి మనష్షే యొక్క ప్రస్తావన తేబడింది. 22వ అధ్యాయము చూడండి, 26వ వచనం. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచునే. చూసారా? అంటే మనష్షే జీవితంలో దేవుడు ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి మనష్షే? ఏమండి? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడని మనం నేర్చుకున్నాం. అతడు మరి పరిపాలనకు వచ్చేటప్పటికి 12 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాల వయసులో రాజరికానికి వచ్చి అందరికంటే ఎక్కువగా అతను పరిపాలన చేశాడు. ఈ మనష్షే అనేటువంటి వ్యక్తి ఎవరి కుమారుడు? హిజ్కియా కుమారుడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. 15 సంవత్సరాల ఆయుష్ పెంచితే పుట్టాడు ఇతను. 15 సంవత్సరాల ఆయుష్ కనుక దేవుడు పెంచి ఉండకపోతే ఈ మనష్షే అనేవాడు ఏమయ్యేవాడో మనకు తెలిసేది కాదు. అందుకని ఇతను పరిపాలనకు వచ్చేటప్పటికి 12 సంవత్సరాలు పరిపాలనకు వచ్చి మనష్షే అనే వ్యక్తి చాలా చెడు ప్రవర్తన కలిగి పరిపాలన చేశాడు. హిజ్కియా దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి, ఎంత నమ్మకంగా యథార్థంగా దేవుని ఆరాధిస్తూ పరిపాలన చేశాడో, అతని కడుపును పుట్టి అతని రక్తాన్ని పంచుకు పుట్టిన ఈ మనష్షే అనేటువంటి వాడు చాలా దుర్మార్గంగా పరిపాలన చేశాడు. ఎంత దుర్మార్గంగా పరిపాలన చేశాడంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు కాదు, అన్యులు కూడా మరి చేయలేనటువంటి హేయక్రియలు ఇతను చేసినట్టుగా మనం చూసాం. బహుగా ఇతను పాపం చేసినట్లుగా మనం అతని గురించి చదివాం. ఒక మాట చూద్దాం చూడండి మనష్షే గురించి. అదే 21వ అధ్యాయము 2వ వచనం మరలా చూద్దాం చూడండి.
అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు ఇంత హేయక్రియలు చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుని కోపం వచ్చింది. ఇంకో మాట చదువుదామా? అదే 21వ అధ్యాయం 9వ వచనం చదువుదాం చూడండి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని చూసారా? అంటే ఇశ్రాయేలీయులు ఎవరినైతే అక్కడ స్థాపించడం కొరకు దేవుడు వెళ్ళగొట్టేశాడో, ఎందుకు వెళ్ళగొట్టాడంటే వాళ్ళు చెడుతనం విషయంలో చాలా ఎక్కువగా చేసేవారు. వారిని మించిన చెడుతనం చేశాడంటే మనష్షే అనేటువంటి ఈ రాజు 12 సంవత్సరాలకి రాజకీయానికి వచ్చి అనేక సంవత్సరాలు పరిపాలన చేసి దేవునికి చాలా అయిష్టంగా ఇతడు జీవించాడు. ఇతడు ఆకాశ నక్షత్రాలని పూజించడమే కాదు, శకునాలను చూడటమే కాదు, ముహూర్తాలను చూడటమే కాదు, తన కొడుకుల్ని అగ్నిగుండం దాటించాడు. ఎవరిని అగ్నిగుండం దాటించాడండి? కడుపును పుట్టిన కొడుకుల్ని అగ్నిగుండం దాటించాడు. అందుకనే ఇతడు మరి ఆ యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనము మించిన చెడుతనము ఇతను జరిగించినట్లుగా 9వ వచనంలో మనం చూడగలమండి. అలాగే ఇతడు 16వ వచనం కూడా చదువుదాం చూడండి. 21:16. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోధా వారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. చూసారా? ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశాడంటే పాపంలో దింపాడంట. ఇప్పుడు ఒక క్రొత్త దాన్ని పట్టుకొచ్చి మనం ప్రారంభించామనుకోండి, దాన్ని చాలామంది అనుసరించారనుకోండి, అది కనుక పాపం అయితే మనం తెలియని వారికి మనం క్రొత్తగా నేర్పించినట్టే లెక్క. కాబట్టి ఇతడు బహుగా చెడుతనం జరిగించాడు మనష్షే. ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి తోలువేసిన జనాంగంకి మించిన చెడుతనం చేశాడు. కొడుకుల్ని అగ్నిగుండం దాటించాడు, ముహూర్తాలు చూసుకున్నాడు, ఆకాశ నక్షత్రాలను పూజించాడు, బలిపీఠాలు కట్టాడు, తన తండ్రి పడగొట్టేసిన బలిపీఠాలు కూడా తిరిగి కట్టించాడు. మా నాన్నగారికి ఏం తెలియదు కానీ ఏం పర్లేదు పూజించవచ్చని. అలాగే ఇతను దేవుని దృష్టికి చాలా చెడుతనంగా నడిచాడు. అయితే చివరి దశలో ఏమైంది? దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలు చెవులు గింగిరమనేంతగా మీరు ఒక వార్త వినబోతా ఉన్నారు అన్నాడు. ఏంటా వార్త అంటే ఈ మనష్షేని పరరాజులు వచ్చి బంధించి చెరకు తీసుకెళ్ళిపోయారు సంఖ్యలతోటి. అప్పుడు చివరి దశలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నామంటారు కదా. ఏం కాలేకండి? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నామంటే ఏంటి? ఇప్పుడు వేడి గిన్నె ఉందనుకోండి, సాంబార్ గిన్నె కూర గిన్నె పొయ్యి మీద ఉంది, దాన్ని దించాలంటే చెయ్యి పట్టేసి దించాను అనుకోండి చేతులు కాలిపోతాయి. అదే ముందు ఏ ఇస్తరాకో అరిటాకో పట్టుకుని జాగ్రత్తగా దించాను అనుకోండి చేతులు కాలు. అది దాని అర్థం. ఇప్పుడు ఒక వేడి వస్తువుని కింద పెట్టేటప్పుడు ఏదో ఒకటి ముందు దానికి ఒక క్లాతో ఒక ఆకో ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని దించితే చేతులు కాలవు. ఏం పర్లేదని దించేసాక అవి బాబు చేతులు కాలేనప్పుడు అట్టాకుల దగ్గరికి వెళ్ళి అట్టాకుల్లో చేయి పెట్టి చల్లబడతాయని చూస్తే దాన్ని అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాడు. ఇతని జీవితం అంతా 55 సంవత్సరాలు వ్యర్థంగా గడిపేశాడు. దేవునికి అయిష్టంగా జీవించాడు. తన తండ్రిని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోలేదు. కానీ చివరి దశలో ఆ రాజుగారు ఎప్పుడైతే బంధించి సంఖ్యలోకి తీసుకెళ్ళిపోయాడో అప్పుడు బుద్ధి వచ్చింది ఇతనికి. అప్పుడు గుణం వచ్చింది. గుణపడిన తర్వాత అనే మాట చదివాం. దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి, దయగలిగిన వాడు కాబట్టి ఇతను ఏదో మరలా రాజుగారి దగ్గర నుంచి విడిపించి మరలా స్వదేశానికి తీసుకొచ్చాడు. అయితే జనానికి అలవాటు చేశాడు కదా. ఈ జనం మానతారా? మానలేదు. ఆ మాట చదివాం కదా. ఆ మాట ఎక్కడ చదివాం? దినవృత్తాంతాల గ్రంథంలో చదివాం. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం చూడండి, 33వ అధ్యాయము 33వ అధ్యాయం 17వ వచనం.
17 అయినను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకనూ బలులు అర్పించుచు వచ్చిరు కానీ ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునికే ఏంటి ఇవ్వడమేమో దేవుని పేరుకి, కానీ ఇచ్చేది అక్కడ పాత బలిపీఠాల దగ్గరే. ఎవరైతే మనుష్య కట్టించాడో అక్కడక్కడ బలిపీఠాలు, ఎత్తైన ప్రదేశాల్లో కొండల మీద గుట్టల మీద బలిపీఠాల దగ్గర బలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారంట. అది సరైన పద్ధతి కాదు. అప్పటికే పాపం మించిపోయింది. అందుకనే దేవుని కోపం ఈ ప్రజల మీద. తన కొడుకు పుట్టాడు, అప్పటికే ఉంది. తన మనవడు పుట్టాడు యోషియా, అప్పటి వరకు కూడా మనష్షే చేసిన పాపాన్ని బట్టి దేవుని ప్రజల మీద ఆ కోపము ఇంకా అలాగే ఉందంట. ఆ మాటే 2వ రాజుల గ్రంథంలో రాశాడు. రండి ఇప్పుడు మరలా ఒక్కొక్కసారి అక్కడికి వద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? 31 సంవత్సరం ఏలాడు. ఇతని తండ్రి పేరు ఆమోను. ఇతని తండ్రి పేరు ఏం పేరండి? ఆమోను. అంటే వీళ్ళ తాతగారి పేరు మనష్షే. మనష్షే గురించి ధ్యానం చేశాం కదా. ఇతని తాతగారి పేరు మనష్షే. అతను 12 సంవత్సరాలకు రాజు అయ్యాడు. దేవుని దృష్టికి చాలా చెడ్డగా నడిచాడు. బైబిల్ గ్రంథంలో 3 రాజులు ఉన్నారు. అతి చిన్న వయసులో పరిపాలనకు వచ్చిన వాళ్ళు 3 రాజులు. ఒక ఆయన 7 సంవత్సరాలకే పరిపాలనకు వచ్చాడు. ఆయనే యోవాషు. ఆయన ఎవరండి? యోవాషు 7 సంవత్సరాలకే పరిపాలనకు వచ్చాడు. అతల్య రాజకుమారులందరినీ చంపించేటప్పుడు ఈ యోవాషుని తీసుకెళ్ళి దేవుని సేవకుడి దగ్గర మందిరంలో పెంచితే ఆ సేవకుడు ఇతన్ని రాజుగా చేశాడు. ఆ తర్వాత చేసిన ఉపకారం మర్చిపోయి ఆ సేవకుడు కుమారుని చంపించాడు అతను. అతని తర్వాత మనష్షే 12 సంవత్సరాలకు రాజు అయ్యాడు. అతని తర్వాత ఇప్పుడు యోషియా ఎన్ని సంవత్సరాలకండి? 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు. 8 సంవత్సరాలు అంటే ఎన్నో తరగతి చదువుతాడు? మన లెక్కల ప్రకారం 3వ తరగతి చదివి అబ్బాయిని పట్టుకొచ్చి రాజుని చేశారు. ఎందుకంటే రాజు కొడుకు రాజే కాబట్టి. మరి 8 సంవత్సరాల అబ్బాయి పరిపాలన ఎలా చేస్తాడు? 8 సంవత్సరాల అబ్బాయి అండి పరిపాలన ఎలా 3వ తరగతి చదివి అబ్బాయిని అట్టుకొచ్చి కలెక్టర్ చేసేసాం అనుకో, అన్నీ చక్కబెడతాడా? చక్కబెట్టడు. అంటే పేరుకి కుర్చీలో కూర్చుంటాడు, వెనకాల మంత్రులు అధికారులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ చక్కగా సలహాలు ఇస్తూ, యాజకులు ఆ కుర్రనలా కూర్చోబెట్టే రాజు అతనే. కానీ అతని పక్షాన్ని ఏం చేస్తారు? అతనికి సలహాలు చెబుతూ, అయ్యా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని రాజు పక్షంగా వాళ్ళే కొన్ని అవన్నీ తయారు చేసి పత్రికలు కానీ అధికారాలు కానీ పనులు కానీ అతనికి వయస్సు ఊహ వచ్చే వరకు వాళ్ళు సహకరిస్తారనమాట. కాబట్టి 3 రాజుల్లో ఇతను ఒకడు, యోషియా ఇతని పేరు. ఇతను 8 సంవత్సరాలకి రాజు అయితే ఇతని తల్లి పేరు రాయబడింది. ఏం పేరండి? యెదీదా. 22వ అధ్యాయం మొదటి వచనంలో చూసాం కదా. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరంలో ఏలెను. అతని తల్లి బస్కతు ఊరువాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. అంటే తండ్రి చనిపోయాడు, 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు తండ్రి ఆమోన్ అనేవాడు. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి చంపేశారు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో, అరే బాబు మీ నాన్న చనిపోయాడు కాబట్టి నువ్వు పరిపాలన చేయాలంటే ఇక్కడ తన తల్లి పేరు ప్రస్తావించారు. చిన్న బిడ్డకి తండ్రి లేనప్పుడు ఇంకెవరు బోధకుడు అవుతారు? తల్లే. కాబట్టి తల్లి ఏమైనా బోధించి ఉండుంటుందంటే, నాయనా కుమారుడా యోషియా, నువ్వు జాగ్రత్తగా పరిపాలన చేయరా, నిన్ను గూర్చి గతంలో ఒక ప్రవక్త ప్రవచించాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేస్తావని. ప్రవచనం ఏంటో చూద్దాం తర్వాత. కాబట్టి నువ్వు మంచి రాజుగా పెరగాలి, మంచి రాజు అనిపించుకోవాలి. నీకన్నా ఒక రాజు ముందున్నాడు, యోవాషు రాజు 7 సంవత్సరాలకి రాజు. అతను కూడా దేవుని మందిరాన్ని బాగు చేశాడు, చాలా చక్కగా పరిపాలన చేశాడు మొదట్లో. కాబట్టి నువ్వు మీ నాన్నలాగా కానీ మీ తాతలాగా కానీ ఉండబాక అని చెప్పింది. అంతే. మీ నాన్నలాగా మీ తాతలాగా పరిపాలన చేయకిరా బాబు, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు.
ఒకవేళ నీకు ఎవరైనా రోల్ మోడల్ కావాలంటే, మాదిరి కావాలంటే దావీదు గారిని జ్ఞాపకం చేసుకో. మన పితరుడు ఆయన. ఎవరండి? దావీదు గారిని జ్ఞాపకం చేసుకో. ఆయన ఎలా పరిపాలన చేశాడో పెద్దలను అడుగు, వాళ్ళు చెప్తారు. అధికారులను అడుగు, వాళ్ళు చెప్తారు. అలా పరిపాలన చేయి అని ఈమె బోధించి ఉండవచ్చు. ఎందుకంటే చిన్న వయసు. ఇప్పుడు పెద్ద వయసులో రాజు అయ్యాడంటే భార్య కానీ తల్లి కానీ లేకపోతే తల్లి చెప్పు ఉండకపోవచ్చు. కానీ చిన్న వయసులో రాజు అయ్యాడంటే తన తల్లి పేరు ఇక్కడ ప్రస్తావించారని ఖచ్చితంగా చెప్పే ఉంటుంది. ఎందుకని అతల్య కూడా తన కుమారుడికి ఏం నేర్పించిందండి? దుర్మార్గం పనులు నేర్పించింది తల్లి. అలాగే ఇక్కడ ఇందాక జ్ఞాపకం చేసుకున్న మనష్షేకు కూడా వయసు చిన్న వయసులో అతను రాజు అయినప్పుడు కూడా అక్కడ కూడా తన తల్లి పేరు ప్రస్తావించబడింది. కాబట్టి చిన్న వయసులో రాజు అయ్యాడంటే 8 సంవత్సరాల వయసులో తల్లి దగ్గరికి ఆ కుర్చీ దగ్గరనే అమ్మ దగ్గర పరిగెట్టుకు వెళ్ళిపోతాడు అంతే. మమ్మీ కుర్చీలో కూర్చోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉందనో, కష్టంగా ఉందనో, లేదా సరదాగా ఉందనో ఏదో చెప్తాడు కదా. ఒరే సరదాగా ఉంది కానీ పెరుగన్నం తినరా, నువ్వు జాగ్రత్తగా పరిపాలన చేయాలన్నా, నువ్వు అప్పుడే ఏమి కంగారు పడకు, పెద్దలను ఏమి తొంచనాడుకో, ఇలా ఎన్నో బుద్ధులు ఎన్నో శుద్ధులు తల్లి చెప్పే ఉంటుంది అబ్బాయికి. అందుకుని ఇతను ఏం చేస్తున్నాడంటే చూడండి ఎలా ప్రవర్తిస్తున్నాడంట. 2వ వచనం, 22వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా అది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన ముందు ఒకరు బాట వేస్తారు, ఆ బాటను బట్టి వెళ్ళిపోవాలంతే. ఏ బాటను బట్టి వెళ్ళాలి? మంచి వాళ్ళు వేసిన బాటలో వెళ్ళాలి. ఆ తల్లి ఏం చెప్పుంటుంది, లేదా పెద్దలు అక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు ఏం చెప్పుంటారు? అయ్యా మీరు పరిపాలన మంచిగా చేయాలంటే మన పితరుడైనటువంటి దావీదు ఎలా పరిపాలన చేశాడో మీరు అలా చేయండి బాబు, మీ పేరు మారు మోగిపోద్ది, మంచిగా రికార్డులోకి ఎక్కుతుంది మీ పేరు అని చెప్పుకుంటారు. అందుకని ఇతనంట కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిల్లకుండా దావీదు ఎలా పరిపాలన చేశాడో అలా పరిపాలన చేశాడంట. మరి వీళ్ళ నాన్న ఎలా పరిపాలన చేశాడు? పైన ఒక మాటను చూడండి, అంటే 21-20 వచనంలో చూడండి. అదే గ్రంథం 21-20. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత. ఎవరో వీళ్ళ నాన్నగారు ఎలా నడిచాడంటండి? మనష్షే నడిచినట్టు. అంటే మనిషి అంత దుర్మార్గంగా నడిచాడో, చెక్కుడు విగ్రహాలు చేయించాడు, బలిపీటలు కట్టించాడు, విగ్రహాలను పూజించాడు, ఆకాశ నక్షత్రాలకు పూజలు చేశాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి తన తండ్రి గారు తొందరగానే టపా కట్టేసాడు, బకెట్ తనేసాడు, చంపేశారు అంతే. ఆమోన్ని 2 సంవత్సరాలకే చంపేశారు అతన్ని, అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ రాజులు కానివ్వండి, యోధా రాజులు కానివ్వండి, ఇశ్రాయేల్ రాజులు బాగా దుర్మార్గంగా ప్రవర్తించారు, యోధా రాజులు కూడా దుర్మార్గంగానే అక్కడక్కడ ప్రవర్తించారు అని కొంతమంది మంచి రాజులు ఉన్నారు యోధా రాజుల్లో. అలాంటి వారిలో ఎవరిని చెప్తారంటే ఈ అహాబ్ అనేటువంటి వాడిని ఒకడిని, ఇశ్రాయేల్ పరిపాలించిన యెరోబాముని చెడ్డగా పరిపాలన చేసిన వాళ్ళలో మాదిరిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమన్నాడు పైన? అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత. మనష్షే ఒకడండి, దుర్మార్గంగా నడిచాడు. అంతకుముందు ఎవడ పేరు చెప్తారండి? అహాబ్ పేరు చెప్తారు. ఆ మాట ఇక్కడే ఉంది చూడండి. ఎక్కడ? 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 3వ వచనం చదువుదాం చూడండి. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠము కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి. అది ఎవరండి? ఇతను అహాబ్ అనమాట. అంటే దేవతా స్తంభాలు చేయించాడు అహాబ్ రాజు. కానీ ఒక చెడ్డ రాజును చూపించాలంటే అహాబ్ రాజును చూపిస్తున్నారు. ఇంకో మాట చూద్దామా? చూడండి, అదే రాజుల 2వ గ్రంథమే 13వ అధ్యాయం చూడండి. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడకు నేబాతు కుమారుడైన యెరోబాము పాపక్రియలను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. చూసారా? అంటే ఒక రాజు పరిపాలనకు వచ్చేటప్పటిగా రాజు పరిపాలన ఎలాగుందో అంతకు ముందున్న రాజులను పోల్చి చెప్తా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఈ యెరోబాము అనేటువంటి వాడు మొట్టమొదట రాంగ్ స్టెప్ వేసాడు అనమాట రాజుల్లో. ఎలాగేసాడు?
ఇతను వాస్తవంగా యెరోబాము అనేటువంటి అతను రాజుల కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు, ఒక సేవకుడు. సొలొమోను చేసిన పాపాలను బట్టి దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని రెండుగా విడగొట్టి 2 గోత్రాలనేమో యోధా వారికి ఉంచి 10 గోత్రాలనేమో ఇశ్రాయేలు వారికి ఇచ్చాడు. ఆ 10 గోత్రాల రాజే యెరోబాము అటువంటి రాజు. తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత రాజ్యం 2గా విడిపోయింది, తెలంగాణ ఆంధ్రలాగా. అలా విడిపోయినటువంటి 10 రాజ్యాలకు రాజు ఎవరంటే యెరోబాము. ఇతను ఏం చేశాడు తెలుసా? 2 దోళన చేయించాడు. ఎన్ని దోళన చేయించాడు? 2 దోళన చేయించాడు. అహరోను 1 దోళన చేస్తే యెరోబాము ఎన్ని దోళన చేయించాడు? 2 దోళన చేయించి ఏం చేశాడు? మీరు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేంకి వెళ్ళక్కర్లొద్దు, ఒకటి బేతేల్లో ఉంది, ఒకటి దానిలో ఉంది, కాబట్టి ఇక్కడే మీరు దోళ దగ్గర మీరు ఆరాధన చేసుకోవచ్చు, దూరం యెరూషలేం ఎక్కడికో కొండ ఎక్కి వెళ్ళక్కర్లేదని ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడు యెరోబాము. అందుకని ఎవరైనా అలాంటి విగ్రహాలు చేసినప్పుడు ఏ మాదిరి తీసుకొస్తారని యెరోబాముని తీసుకొస్తారు. యెరోబాము పాపం చేసినాడు, ఈ రాజు పాపం చేశాడు, యెరోబాము విగ్రహాలు చేసినాడు, ఈ రాజు విగ్రహం చేశాడని యెరోబాముని ఒక చెడ్డ రాజుగా, విగ్రహారాధన రాజుగా చూపిస్తూ ఉంటారు. కాబట్టి యెరోబాముని అలా చూపిస్తారు. తర్వాత ఎవరిని చూపిస్తారు? అహాబ్ అనే రాజుని చూపిస్తారు. అహాబ్ ఎలాంటి తెలుసా? ఆయన 2 దోళన చేస్తే ఈయనేం చేశాడంటే బయటికి వెళ్ళి సీదోనీయుల సంబంధమైన యెజబెల్ అనేటువంటి ఒక అమ్మాయిని చేసుకుని, బయట నుంచి తెచ్చుకున్న ఒక అమ్మాయిని, బయలు దేవతల్ని, అస్తారోత్ దేవతలకి దేవతలను తెచ్చి మందిరంలో పెట్టాడు. అది ఆయన చేసిన పాపం. తేడా అర్థమవుతుందండి? ఇశ్రాయేల్ రాజ్యము సౌలు పరిపాలన చేసినాడు, కొంచెం బాగానే ఉంది. దావీదు చేసినాడు, బ్రహ్మాండంగా ఉంది. సొలొమోను చేసినప్పుడు కూడా పర్లేదు, కానీ సొలొమోను ద్వారా, భార్య ద్వారా కొన్ని విగ్రహారాధన ఎంటర్ అయిపోయింది. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించిన యెరోబామేమో 2 దోణలు చేయించి ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఆ తర్వాత యోధా గోత్రంలో వచ్చినటువంటి అహాబ్ అనే రాజు బయట అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ బయలుదేవతల్ని, అషారోతు దేవతలని లోపల తీసుకొచ్చి ఏకంగా యెరూషలేములోని బలిపీఠాలు కంటే యెరూషలేములోని దేవతా ప్రతిమల్ని నిలబెట్టి దేవునికి అయిష్టంగా జీవించాడు. ఇప్పుడు తర్వాత 3వ వాడు ఎవడంటే ఇప్పుడు చదువుకున్నటువంటి యోషియా యొక్క తాతగారు ఎవడైనా మనష్షే. 3 పేర్లు గుర్తుపెట్టుకొని మీరు బాగా బైబిల్ గ్రంథంలో. 1 యెరోబాము, 2 అహాబు, 3 మనష్షే. వీళ్ళు బాగా దుర్మార్గంగా ప్రవర్తించారు. అందుకని మనష్షే కుమారుడు కూడా తన తండ్రి చెప్పినట్టే చేశాడంట. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ 8 ఏళ్ల కుర్రాడు వాళ్ళు తండ్రి కానీ వాళ్ళ తాత కానీ నడిచినట్టు నడవకుండా ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడండి? పితరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరైనా? దావీదుని జ్ఞాపకం చేసుకుని, దావీదు ఎలా పరిపాలన చేశాడు చెప్పండి నాకు అన్నాడు. బాబు, దావీదు దేవుని విషయంలో చాలా యథార్థంగా నీతిగా నడుచుకున్నాడు. నీ పరిపాలన బాగుండాలంటే నువ్వు ఆయన ఫోటో పెట్టుకో, ఆయన రోల్ మోడల్గా పెట్టుకో, దావీదుని పెట్టుకుంటే నీ పరిపాలన బాగుంటుందని చెప్తే ఈయన అలాగే అండి, మరి మా నాన్నగారు చెప్పినట్టు చేయొద్దు. మా అమ్మ చెప్పింది, మా నాన్న మంచోడు కాదు, మా తాతగారు కూడా మంచోడు కాదు, మా ముత్తాతగారు హిజ్కియా ఆయన మంచోడు, కానీ ఆయన కూడా కాదు. నాకు రోల్ మోడల్ ఎవరు ఉండాలి? మన పితరుడైన దావీదు ఉండాలని. దావీదు రోల్ మోడల్ నాకు, అంటే మాదిరి. దావీదు చెప్పినట్టు పరిపాలన చేస్తానన్నాడు 8 ఏళ్ల కుర్రాడు. అయితే చూడండి, అక్కడ 3వ వచనంలో ఏముంది? రాజైన యోషియా ఏలుబడిలో, ఎక్కడండి? 2వ రాజుల గ్రంథం 22 3వ వచనం. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు, ఎన్నో సంవత్సరం అండి ఇది? ఏలుబడిలో 18వ సంవత్సరం అంటే అతనికి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలకు రాజరికానికి వచ్చాడు? 8. 18 ఎన్ని చెప్పండి? 26 సంవత్సరాల వయసులో ఇతను ఏం చేశాడంట? ఒక పని చేశాడు. అంటే దీనికంటే ముందు చరిత్ర ఉంది, అది చదువుదాం. చూడండి, దినవృత్తాంతాల గ్రంథానికి రండి. 34 మొదటి నుంచి చదువుదామా? చూడండి. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు, అక్కడ యథార్థముగా అన్నాడు, ఇక్కడ నీతిని
అనుసరించు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. కాబట్టి మనము దేవుని దగ్గరకు వచ్చి మనము మంచి వాళ్ళని మాదిరిగా పెట్టుకోవాలండి. ఆడు పాడైపోయాడు కదా, నేను పాడైపోతే ఏంటి అనుకోకూడదు. బాగా బ్రతికిన వాళ్ళని మాదిరిగా పెట్టుకోవాలి. దావీదు ఎలా బ్రతికాడు, మోషే ఎలా బ్రతికాడు, అండ్ అబ్రహాం ఎలా జీవించాడు, ఇలా మంచి వాళ్ళని మాదిరిగా పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారు తెలిసా, ఆడు తప్పు చేయలేదు ఎట్లేండి, నేను చేస్తే వచ్చిందా, వాళ్ళ పిల్ల చేయలేదా, మా పిల్ల చేస్తే వచ్చిందని చెయ్యి ఎవరిని ఆసరా ఎవరిని వాళ్ళకి దాపెట్టుకుంటారు, వంక పెట్టుకుంటారంటే తప్పు చేసిన వాళ్ళని అలా చూపించుకుని వీళ్ళు కూడా పాపం చేయడానికి దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే మంచి వాళ్ళ జీవితాన్నే మాదిరిగా పెట్టుకుని నేను అలాగ ఉన్నానా లేదా, అలా ప్రవర్తిస్తున్నానా లేదా, నా జీవితం అలా సరిపోతుందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమన్నాడు చూడండి, సరిగా ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను అంటే దావీదు జీవితానికి సరిపోయినట్టుగా ఇతను ప్రవర్తించాడు అని ఉంది. తర్వాత చూడండి, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున అన్నాడు. అంటే తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొను వాడై. ఎన్నో సంవత్సరం అండి ఇది, తన ఏలుబడిలో 8వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు అతనికి? యోషియా అనేటువంటి రాజు 8 సంవత్సరాలకి రాజరికానికి వచ్చాడు. అతను రాజరికానికి వచ్చిన 8 సంవత్సరాలకి, అంటే 8 సంవత్సరాలు అప్పుడు బాలుడు కాబట్టి కొంత పరిపాలన అతను తెలిసి ఉండకపోవచ్చు. అయినా ఈ 8 సంవత్సరాల వయసులో ఏం చేశాడు? ఈ చిన్న వయసులోనే ఎవరి మాదిరిగా పెట్టుకున్నాడు? మనం ఏమంటాం, దేవుని సన్నిధికి బిడ్డలు నడిపించాలంటే వాళ్ళ అక్కర్లోదని చిన్నపిల్లలు అంటాం మనం. కానీ 8 సంవత్సరాల వయసులోనేమో ఎవరి మాదిరి పెట్టుకున్నాడు? పితరుడైన దావీదు ప్రవర్తన ఎలాగుందో అలా ప్రవర్తించాడంట. ఎంత గొప్ప సంగతో చూడండి. సరే 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి, అతనికి 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు చూడండి, చదువుతుంది చూడండి 3వ వచనం. మరలా తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొని వాడై. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడండి? దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తాడంట. సౌలు ఎవరి దగ్గర విచారణ చేసేవాడు తెలుసా? చివరి దశలో కర్ణ పిశాచాల దగ్గర విచారణ చేశాడు. వందనాలు అమ్మ నీకు. సౌలు ఎవరి దగ్గర విచారణ చేసేవాడండి అంటే ప్రార్థించేవాడు. కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి నేను ఏమైపోతాను, నేను రాజుగా ఉంటానా, దావీదు నన్ను చంపేస్తాడా, లేదా దావీదే రాజా, లేదా దావీదు తర్వాత నా కొడుకులా, లేదా నా తర్వాత నా కొడుకులా, ఏంటో చెప్పమ్మా అని సోరు చెప్పేదాని దగ్గరికి, కర్ణ పిశాచం చెప్పేదాని దగ్గరికి వెళ్ళి ఆ ఒళ్ళు కానీ భీమోసో కందులోసో మినుములోసో సోరు చెప్పించుకునేవాడు, ఆ గొడవ చెప్పించుకునేవాడు. వాళ్ళ దగ్గర విచారణ చేసేవాడు. దావీదైతే ఏం చేసేవాడు అంటే అతను రాజరికానికి, సౌలు చనిపోయాక రాజరికానికి వచ్చినప్పుడు కూడా, అంటే రాజరికానికి వయసు వచ్చినప్పుడు కూడా అతడు ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేసేవాడనే మాటలు సమూయేలు గ్రంథంలో చూడగలం మనం. దేవుని దగ్గర అడిగేవాడు, అయ్యా ఇదిగో ప్రజలందరూ నన్ను రాజుగా రమ్మంటున్నారు, నేను వెళ్ళనా అని అడిగేవాడు. దేవుడు వెళ్ళు అంటే వెళ్ళేవాడు. నేను వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళనా, వెళ్ళు అంటే వెళ్ళేవాడు. నేను ఫలానా వాళ్ళు వస్తున్నా యుద్ధానికి వెళ్ళనా, వెళ్ళొద్దు అంటే ఆగిపోయేవాడు. కాబట్టి దావీదు ఏం చేసేవాడు? దేవుని దగ్గర ప్రతి విషయాన్ని కూడా దేవుని పాదాల దగ్గర పెట్టేవాడు. దేవుడు చేయమంటే చేసేవాడు, మానేమంటే మానేసేవాడు, వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే ఆగిపోయేవాడు. కాబట్టి మనము 16 సంవత్సరాల వయసులో ఇతను దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. 8 సంవత్సరాల వయసులో ఇతను దావీదును పోలి జీవిస్తూ ఉన్నాడు. దావీదు తన జీవితకాలంలో ఎలాంటి జీవితం జీవించాడో ఇతను 8 సంవత్సరాల వయసులోనే దావీదుకి సరిపోయిన జీవితాన్ని జీవించాడంటే ఎంత గొప్ప సంగతి చూడండి. చిన్న వయసులోనండి, చిన్న వయసులో బిడ్డ, 8 సంవత్సరాల బిడ్డ దావీదు జీవితకాలం అంతకు సరిపోయిన జీవితాన్ని 8 సంవత్సరాల వయసులోనే జీవిస్తున్నాడంటే ఎంత గొప్ప సంగతి చూడండి. ఇతను కంపల్సరీగా మనం మాదిరిగా పెట్టుకోవాలి యోషియా జీవితాన్ని. సరే 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి కొంచెం వయసు వస్తుంది, యుక్త వయసు వస్తుంది. ఆయన బాలుడు అని రాశారు. 16 సంవత్సరాలు చిన్నపిల్లలు లెక్కే మనకి. 16 సంవత్సరాలు ఎన్నో క్లాసు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా? అంతే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే తెలిసి తెలియని వయసు, బాలుడే లెక్క. 16 సంవత్సరాల వయసులో ఎవరి మాట ఇంటర్వ్యూలో, మీకు ఇంటర్మీడియట్ వయసులో పిల్లల్ని కదిపోయాం అనుకోండి, వాళ్ళు ఎవరైనా లెక్క చేయరు. ఆడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, ఆడికి ఇష్టం వచ్చినట్టు కటింగ్ వేసుకుంటాడు, ఆడు ఇష్టం వచ్చినట్టు బట్టలు దొరుకుతాడు. మనం మంచి బట్టలు వేద్దామంటే ఆడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు.
తల బాగా దూకోరంటే ఆడ సింపురు జుట్టుతో పిచ్చి గుళ్ళో పెట్టుకుంటాడు. బాగా కత్తిరింపు వేసుకోరంటే ఓ పక్కన తీస్తాడు, ఓ పక్క ఉంచుతాడు. గుర్రం జుట్టోడు ఒకడు, కొత్తిమీర కట్టోడు ఒకడు, రకరకాల జుట్లు. ఏమంటే సవరాలు కట్టి వాళ్ళకి ఉండి కురస ప్యాంట్లు ఇది వరకు, ఇప్పుడు కురస ప్యాంట్లు వేస్తున్నారు. యారా బాబు అదంతా పొడుగ్గా ఉంచుకోరంటే స్టైల్ అండి అంటున్నారు దాన్ని. మన మాట అసలు చెబితే వినరు. పైగా మనం చెబితే మనం విలన్లా కనపడతాం ఈ టైంలో. వాళ్ళకి 16 సంవత్సరాల వయసులు అంటే చెప్పిన మాట వినరండి. ఎవరైనా అంతే వినరు. జాయిగా తోలరన్నాం అనుకో అప్పుడే పెట్టేస్తాడు స్పీడ్. ఇంకా అది బర్రమంటాయి సౌండ్లు వచ్చేస్తాయి. అలాంటి బళ్ళు తోలేస్తున్నారు. మన మాట వినరండి. ఇంకా రకరకాల కటింగ్లు, రకరకాల డ్రెస్సులు, రకరకాల అంత ఇదిగా ఉంటారు. అసలు 16 సంవత్సరాల వయసు అసలు వినరు. అసలు దేవుడు అంటే లెక్క ఉండదు. ఏమంటారు తెలుసా? వయసు పోయేకి చూద్దాంలే, వయసు మీద పడ్డాక చూద్దాం, కొంతకాలం ఆగే చూద్దాం, కొంత ఎంజాయ్ చేయనండి అంటారు. అలాంటి వయసులో ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్తున్నామా దేవుని దగ్గరికి? ఆయన దగ్గర విచారణ చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఎంతసేపు దావీదుని మాదిరిగా పెట్టుకుంటున్నాడు. దావీదు ఏం చేశాడు? పరిపాలనకి వెళ్ళే ముందు, పరిపాలనకు వచ్చాక ఏం చేశాడు? దేవుని దగ్గర అడిగేవాడు. కాబట్టి నేను కూడా ఎవరి దగ్గర అడగాలి? దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర అడగాలి. ఇది మాదిరి. చిన్న వయసులో దావీదు పోలిన జీవితం అంటే గొప్ప సాక్ష్యం అండి. అతను గొప్ప మాదిరికరమైన జీవితం యోషియా జీవితం. అలాగే 16 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరే మొరపెడుతున్నాడు. అతను దేవుని దగ్గరే మొరపెడుతున్నాడు. తర్వాత చూడండి 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములు తీసివేసి యోధా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. ఎన్ని సంవత్సరాల వయసులో? 12వ ఏట అంటే 20 సంవత్సరాల వయసులో. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాల పరిపాలనకు వచ్చాడు ఇతను? 8 సంవత్సరాల పరిపాలనకు వచ్చాడు. 8 సంవత్సరాల వయసులో దావీదు ఎలా జీవించాడో తన జీవితకాలం అంతంలో 8 సంవత్సరాల్లోనే దావీదును పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి దావీదు దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేసేవాడో ప్రతి విషయంలో దావీదు ఈ యోషియా కూడా దేవుని దగ్గరే ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేవాడు. సరే అలా పెరిగి ఒక 20 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు కొంచెం మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏం తీసుకున్నాడు ఇతను? ఏమన్నాడు చూడండి. ఉన్నత స్థలములయందు లేదా స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. చూసారా? దేశమంతా బాగు చేస్తున్నాడు. ముఖ్య పట్టణమైన యెరూషలేమును కూడా పవిత్రం చేయడానికి పూనుకుంటూ ఉన్నాడు. చెక్కిన విగ్రహాలు ఎక్కడి? వీళ్ళ తాతగారు పెట్టించాడు. వీళ్ళ తాతగారు మనష్ అనేవాడు చెక్కిన విగ్రహాలు పెట్టించాడు. అతను చెక్కిన విగ్రహాలు పెట్టింది పేరు మనష్ అనేవాడు. వాళ్ళ తాతగారు పెట్టిన విగ్రహాలు ఇతను పడగొట్టేస్తున్నాడు. లేదా వాళ్ళ తాతగారు పెట్టిన లాస్ట్లో ప్రొక్లైన్ లాగించేస్తే మళ్ళీ కుమారుడు ఆమోను అనేవాడు మళ్ళీ నిలబెట్టించాడేమో అక్కడ. మనష ముందు నడిచాడని చదువుకున్నాం కదా. యోషియా తండ్రి ఆమోను వాళ్ళ తండ్రి గారు చెప్పిన మనష చొప్పున నడిచాడని చదవం. కాబట్టి మళ్ళీ తీసేసిన విగ్రహాలు మళ్ళీ పెట్టించాడేమో. ఆ చెక్కిన విగ్రహాలన్నీ 20 సంవత్సరాల వయసులో మరి ఎంత దేవుని కొరకు అతడు డెడికేటెడ్గా ప్రతిష్ఠించుకుని ఉన్నాడు చూడండి. 20 సంవత్సరాల వయసు. మరి మన వయసు కూడా ఒకసారి లెక్కేసుకోండి. అంటే దేవుడు అంటే భయం ఉంటే దేవుని కొరకు ఏదైనా మనం చేస్తాం. దేవుడు అంటే భయం లేకపోతే దేవుని కొరకు మనం ఏమీ చేయలేం. కాబట్టి ఈయన 20 సంవత్సరాల వయసులో యోధా దేశాన్ని పవిత్రం చేయాలనుకుంటున్నాడు. యెరూషలేమును కూడా పవిత్రం చేయాలనుకుంటున్నాడు. చూడండి 4వ వచనం. అతడు చూచుచుండగా జనులు బయలు దేవతలు బలిపీఠలను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవత విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తినీళ్ళకి కొట్టి చూర్ణం చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లిరి. 8వ వచనం చూడండి. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచిన తర్వాత అతడు అహస్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతి అయిన మయసేయాను, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యెహోయాజు కుమారుడు యోవాహాజును
తన దేవుడని యెహోవా మందిరమును బాగు చేయుటకై ఎన్ని సంవత్సరాల వయసులోనండి? 26 సంవత్సరాలు వచ్చేటప్పటికి, అంతనే లెక్క వచ్చిందా? అతను ఏలుబడి ఎందు 18వ సంవత్సరం, 18 ఒక 8, 26 సంవత్సరాలు వచ్చేటప్పటికి మందిరాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఈ 4 వయసులు గుర్తుపెట్టుకోండి. అతడు ఏలుబడిలో 8వ సంవత్సరంలో దావీదు పోలిన జీవితాన్ని జీవించాడు. అతని ఏలుబడిలో 16వ సంవత్సరంలో దావీదు వలె దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అతను 20వ సంవత్సరంలో దేవతా విగ్రహాలను కానీ బలిపీఠాలను కానీ పడగొట్టాడు. 26వ సంవత్సరం వచ్చేటప్పటికి దేవుని మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు. దేవుని మందిరం చూస్తే శిథిలమైపోయింది. మా నాన్నగారు దేవుని మందిరాన్ని పట్టించుకోలే, మా తాతగారు దేవుని మందిరాన్ని పట్టించుకోలే, మా ముత్తాతగారు హిజ్కియా గారు దేవుని మందిరం మూసివేసి ఉంటే తలుపులు తెరిచి బాగు చేసి లోపల భాగాలన్నీ బాగు చేశాడు. అప్పుడు ఆరాధన క్రమంగానే జరిగింది. కానీ మా తాతగారు పట్టించుకోలేదు మనషే, మా నాన్నగారు ఆమోన్ గారు పట్టించుకోలేదు. కానీ నేను మా తాతగారు మా నాన్నగారు వలె కాక మా ముత్తాతగారు హిజ్కియా వలె దేవుని మందిరాన్ని నేను కూడా పట్టించుకోవాలి, దాన్ని బాగు చేయాలి అనుకున్నాడు. బాగు చేయాలనుకుని ఏం చేశాడు చూడండి, 9వ వచనం చదువుదాం. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు, మనష్షే, ఎఫ్రామీల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించిన వారి యొద్ద నుండి యోధా బెన్యామీనుల యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యం అతనికి అప్పగించిరి అన్నాడు. ఈ మాటలో ఇక్కడికంటే మనకి రాజుల గ్రంథంలో బాగా అర్థమవుతాయి. రండి ఒకసారి రాజుల గ్రంథానికి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం చూడండి, 4వ వచనం చదువుదాం. నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరం నుంచి రొక్కబసం మొత్తము చూడమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యము అప్పగించిన తరువాత యెహోవా మందిరమందల శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలివారికి వారు దానిని నీయవలెననియు, వడ్ల వారికిని శిల్పకారులకును కాసే పని వారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇయ్యవలెననియు తెలియజెప్పుము. చూసారా ఏం చేశాడండి? 26వ సంవత్సరంలో మందిరాన్ని బాగు చేయాలి. ఇక లోపల కలెక్ట్ చేసినటువంటి సొమ్ము ఎంత ఉందో చూడండి, ముందు లెక్క పెట్టండి, డబ్బులు ఎంత ఉందో లెక్క పెట్టండి అన్నాడు. డబ్బులని లెక్క పెట్టిన తర్వాత ఆ ఊరుకోలే, పనులు పిలిపించాడు. ఎవరు పిలిపించాడు? వడ్ల వాళ్ళని, శిల్పకారుల్ని, కాసే పనివారు అంటే ఎవరు? తాపీ పనివాళ్ళు, తాపీ మేస్తులు ఉంటారు కదా, వాళ్ళని కాసి పనివారు అంటారు. కాబట్టి వడ్ల మేస్త్రిని, వడ్రంగోళ్ళని, శిల్పకారుల్ని, కాసి పనివారిని మందిరం బాగు చేయటకే మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి దేవుని మందిరాన్ని బాగు చేశాడండి 26వ సంవత్సరంలో. ఎంత గొప్ప సంగతి అండి. తర్వాత ఇతను చాలా మంచి సంగతులు జరిగించాడు. చూడండి మందిరాన్ని ఎలా బాగు చేశాడో 23వ అధ్యాయం చూడండి, లేదా ఇక్కడ కొన్ని మాటలను చదువుదాం చూడండి. 8వ వచనం. ఇలా చెప్పేటప్పటికి ప్రధాన యాజకుని పిలిచి హిల్కీయాని పిలిచి అన్నాడు, బాబు దేవుని మందిరం మూతపడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అని తెలిసా మూతపడిపోయి? వీళ్ళ నాన్నగారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వీళ్ళ తాతగారు ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు. ఏమండి? 55 ఈ ఒక 2 57, ఈయనకు ఒక 26, మొత్తం ఎన్ని సంవత్సరాలు అండి? 83 సంవత్సరాలు ఇంచుమించుగా దేవుని మందిరము మూతపడిపోయింది అంతే. హిజ్కియా కాలంలో మందిరాన్ని తెరిచారు. ఆయన లోపల భాగాలను కూడా బాగు చేశాడు, తలుపులు తెరిచి ఆరాధన క్రమంగా జరిపించాడు హిజ్కియా. కానీ వీళ్ళ తాతగారి కాలంలో కానీ వీళ్ళ తండ్రి గారి కాలంలో కానీ మందిరం తలుపులు తెలిసినోడే లేకపోయాడు. అప్పుడు హిల్కీయాని పిలిచి ప్రధాన యాజకుని పిలిచి, బాబా ఆ మందిరంలో డబ్బులు ఎంత ఉన్నాయి చూడండి. ఎందుకని? మందిరం 80 సంవత్సరాలు పైబడి పాడైపోయింది. అక్కడక్కడ గోడలు శిథిలమైపోయినాయి, అవన్నీ మెట్లు అన్నీ ఊడిపోతుంది, లేకపోతే అక్కడ కిటికీలు చెద తినేసినాయి. ఇవన్నీ బాగు చేయాలి, డబ్బులు ఎంత ఉన్నాయి చూడండి అన్నాడు. అక్కడ జరిగిన చదువుదాం చూడండి, 7వ వచనం. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి.
ఆ పని అప్పగించిన వాళ్ళు ఎలా ఉండాలంటే చాలా నమ్మకస్తులంట. అందుకని డబ్బులు ఇచ్చారు కానీ లెక్కలు కూడా అడగలేదంట. పని చేసే వాళ్ళు ఎలా ఉండాలండి? అలాగా నమ్మకంగా ఉండాలి. లెక్కలు అడగకూడదు అవసరమైతే. నమ్మకంగా పనిచేసినప్పుడు లెక్కలు అడగలేదు అంతే వాళ్ళు. తర్వాత చూడండి 8వ వచనం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫానును అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునందుకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులైన పని జరిగించిన వారి చేతికి అప్పగించిన వర్తమానము తెలిపి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమునందు వినండి. ధర్మశాస్త్ర గ్రంథము ఎక్కడ ఉండేదంటే దేవుని మందిరములో మందసం పక్కన ఉండేది. మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసి నువ్వు ఎక్కడ ఉంచాలి? అతి పరిశుద్ధ స్థలంలో మందసం పక్కనే పెట్టాలని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది ఈ మాటలో. ఇప్పుడు హిజ్కియా కాలంలో మందిరాన్ని బాగు చేసినప్పుడు లోపల భాగానంతా బాగు చేసినప్పుడు వాళ్ళకి గ్రంథం దొరుకుంటుందా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు మందిరం అంతా బాగు చేశారని మాట రాశాడు. ఆ మాట చూద్దాం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29:3. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని హిజ్కియా ఏం చేశాడు? తలుపులు తెరిచి వాటిని బాగు చేశాడు. తర్వాత చూడండి 16వ వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరములో ఆవరణంలోకి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో, అంటే నిషిద్ధ వస్తువులన్నీ పాడవేశారు లోపల భాగానికి వెళ్ళి. అంటే ధర్మశాస్త్రం దొరికిందా దొరకలేదా? వాళ్ళకి దొరికే ఉంటుంది. ఇంకో మాట మనకు ఆధారం కింద ఉంచండి 18వ వచనం. అప్పుడు వారు రాజని హిజ్కియా వద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని దహన బలిపీఠమును ఉపకరణములన్నింటినీ సన్నిధి రొట్టెల నుంచి బలలను పవిత్రపరిచి ఉన్నాము. అంటే అంతటిని చూశారంటే ధర్మశాస్త్ర గ్రంథం వారికి దొరికిందా దొరకలేదా? దొరికింది. కాబట్టి హిజ్కియా కాలంలో ధర్మశాస్త్ర గ్రంథం బాగానే ఉంది, దాన్ని బాగానే చదివారు. హిజ్కియా తర్వాత 80 సంవత్సరాలు దేవుని బైబిల్ గ్రంథం చదవలేదండి. ఒక మాటలో మన భాషలో చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు చదవలేదండి? 80 సంవత్సరాలు దేవుని వాక్యం చదవలేదు. సరే 3 ఉన్నాయనుకోండి, చిల్లర మనకి ఇంకా తేలలేదు కాబట్టి సుమారు ఇంచుమించుగా 80 సంవత్సరాలు దేవుని బైబిల్ గ్రంథాన్ని చదవలేదంటండి. దేవుని వాక్యం చదివితే మన హృదయానికి మేలు చేస్తుంది. మనం ఎలా నడవాలో తెలుస్తుంది. మనకి కొన్ని తెలియవు. నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి జ్వరం అని. నేను ఎందుకు వెళ్ళాను? జ్వరం అనే వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏమంటే మీ జ్వరం తగ్గట్లేదు కాబట్టి కొన్ని టెస్టులు చేయాలంటారు. టెస్టులు చేసి ఏమంటారు? బీపీ చెక్ చేసి మీకు కొంచెం బీపీ పెరిగిందండి. నాకు బీపీ ఉందా? నాకు ఇప్పుడు వరకు తెలదే అంటారు. అంతే కదా. బీపీ ఉన్నట్టు మనకు తెలుసా? తెలియదు. డాక్టర్ గారు లేదా డాక్టర్ చూసి ఏమంటే మీ బీపీ ఏంటి 120 దాటింది, మీరు ఎక్కడి నుంచి బీపీ మాత్రం వాడాలి అంటే ఏం చేస్తాం? కళ్ళ పిల్లలు లేదా అమృత దగ్గరకు పరిగెడతాం సారిసారికి. అంతే కదా, బీపీ మాత్రల కోసం. ఇంకో టెస్ట్ చేసి మీకు షుగర్ కూడా ఎంటర్ అయిందండి. అయ్యి బాబోయ్ షుగర్ వచ్చేసిందా? మానేదా? అన్నం సరిపడగా తినకూడదు, మొక్కలు నవలకూడదు, మానేదా మనకి. నాకు ఎప్పుడు తెలిసింది ఇది? డాక్టర్ గారు టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివితే మన లోటేంటో తెలుస్తుంది. అసలు చదవకుండా నేను బాగానే ఉన్నా, నేను మంచిగా, నాకు అన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు. ఎన్ని సంవత్సరాలు చదవలేదండి వీళ్ళు? 80 సంవత్సరాలు చదవలేదు. 80 సంవత్సరాలు సుమారు చదవలేదు. 83 సంవత్సరాలు చదవలేదండి. ఎంత దారుణమైన సంగతి అండి. మరి మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతున్నాం? జ్ఞాపకం చేసుకోండి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు ఎక్కడ పడేసారు? దొరికిననే మాట చూస్తున్నాం మనం ఇక్కడ. ఏమండి ఇప్పుడు దొరికిననే మాట ఎప్పుడు అంటాం? పోతే వాచి కనపడతలేదండి, 2 రోజులు ఎదికాను, 3 రోజుల తర్వాత దొరికింది అనుకో, అప్పుడు ఏమంటాం? ఏమన్నా వాచి దొరికేసింది. ఎక్కడ దొరికింది? మా ఇంట్లోనే పోయింది, మా ఇంట్లోనే దొరికింది, కానీ 3 రోజులు దొరకలా. ఇప్పుడు 80 రోజులు వీళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడుందో తెలియదు, కానీ ఎక్కడో వస్తువుల్లో పడేస్తారు. ఎందుకు పడేస్తారంటే వీళ్ళ తండ్రి కానీ వీళ్ళ తాత కానీ బలిపీఠాలను ఎక్కడ కట్టించారు తెలుసా? దేవుని మందిరంలోనే కట్టించారు. దేవుని మందిరంలోనే, దేవుని ఆవరణలోనే, దేవుని యొక్క మండపంలోనే అన్ని వీటితోనే నింపేశారు. కానీ దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎక్కడో చెత్త కుప్పలో పడేసినట్టుగా ఎక్కడో పడేశారు.
వీళ్ళ డబ్బుల కోసం వెతుకుతూ ఉంటే గ్రంథపు చుట్ట అప్పుడు దొరికిందంట. ఒక యాజకుడికి, హిల్కీ అనేటువంటి ప్రధాన యాజకుడికి ఎంత దారుణమైన సంగతి చూడండి. అంటే అప్పుడు వరకు రాజు కానీ ప్రజలు కానీ దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవట్లేదు, వినట్లేదు, దేవుని మాటల వారు పట్టింపలేదు. కానీ కుమారుడు ఎంత గొప్పవాడు చూడండి, యోషియా. ఇంకోటి ఏంటి తెలుసా, మనం ఎప్పుడైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు దేవుని ధర్మశాస్త్రంలో దేవుని వాక్యము మనకే దొరుకుద్ది. ఎప్పుడైతే దేవుని వాక్యం దొరికిందో అప్పుడు మనం బాగు చేయబడతాం. ఈ రెండు జరుగుతాయి. ఇక్కడ చదువుదాం చూడండి. ఎక్కడ రాజుల 2వ గ్రంథమా చదివాం కదా, చూడండి అక్కడ రండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం మళ్ళా చదువుదాం చూడండి. యాజకుడైన హిల్కియా అంటే ప్రధాన యాజకుడు అనమాట. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ఆ ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలను వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. చూసారా ఏం చేశాడండి? తన బట్టల్ని చింపుకున్నాడట. తన బట్ట అంటే అప్పటి వరకు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ ఆ గ్రంథపు మాటలు ఎప్పుడైతే చదివాడో అతని జీవితము, ఇశ్రాయేలు జీవితము ఏం చేసిందంటే గ్రంథము బట్టబయలు చేసింది. ఇందా చెప్పాను కదా, నేను నిజంగా జ్వరమని వెళ్ళాను అనుకోండి, మీకు షుగర్ ఉందండి అన్నారనుకోండి, నాకు ఎప్పుడు తెలిసింది? టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది. మీకు బీపీ ఉందండి ఎప్పుడు తెలిసింది? పరీక్ష చేసిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఈ యోషి అనేటువంటి రాజు బాగానే ఉన్నామనుకుంటున్నాడు, కానీ మనిషి చేసిన పాపాన్ని బట్టి నా ప్రజల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం ఉందనే సంగతి ఆ గ్రంథాన్ని చదివే వరకు కూడా యోషియాకి అర్థం అవ్వలే. వెంటనే అతను ఏం చేశాడంటే బట్టలు చింపుకొని, అయ్యో మేమింత ఘోర పాపములో ఉన్నామా అనేటువంటి సంగతి గుర్తించి అతను ఏం చేశాడంటే బట్టలు చింపుకున్నాడంట. ఏడ్చాడు. తర్వాత చూడండి 13వ వచనం చదువుదాం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను, జనుల విషయంలోను, యోధావారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలను విననివారైరి అన్నాడు. అది కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా, అది ఎంత బాగా పరిపాలన చేస్తున్నా, ఈ మందిరాన్ని ఎంత బాగు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా దేవుని కోపం ఎలా ఉందండి ప్రజల మీద? ఇంకా మండుతూనే ఉంది. కాబట్టి ఈయన ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివించుకున్నాడు, వాక్యాన్ని విన్నాడు. వింట మాత్రమే కాదు, ఇంకో పని చేశాడు. 23వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యోధావారినందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, గనులనేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథంలో అన్నిటినీ చదివించెను. ఏం చేశాడండి? ఈ మాట దినవృత్తాంత గ్రంథంలో ఎలా రాశారంటే పిన్నలనేమి అని కూడా రాశాడు. చిన్నపిల్లలను కూడా దేవుని మందిరం రప్పించారంట. ఎవరో? రాజుగారు. మొదట ఏం చేశాడు? ఆయన చదివించుకున్నాడు, ఆయన విన్నాడు వాక్యం. ఆయన బాధపడి, అయ్యా మనం పాపం చేయడం వల్ల మనకి దేవుని కోపం మన మీద మండిపోతుంది, కాబట్టి ఈ మాటలు నేను వినటమే కాదు, ఎవరు వినాలి? రాజులు, అధికారులు, యాజకులు, లేవీయులు, సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ వినాలి. దేవుని మాటలు ఎవరు వినాలండి? అందరూ వినాలి. దేవుని వాక్యం ఎవరు చదవాలి? అందరూ చదవాలి. చదువుతున్నామా దేవుని గ్రంథాన్ని? ఇది చదివితే మనకి మేలు చేస్తుంది. నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు భక్తుడు 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు దాన్ని ధ్యానించమన్నాడు కీర్తన గ్రంథంలో. కాబట్టి ఇక్కడ రాజు చేసిన మరొక మంచి పని ఏంటంటే ప్రజలందరి చేత దాన్ని చదివి వినిపించాడు. వాళ్ళ నాన్నగారు చేయని పని, వారి తాతగారు చేయని పని, దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఇతను ఏం చేశాడు? చిన్నపిల్ల మొదలు అందరూ వచ్చేయండి అబ్బాయి, అందరూ వచ్చేయండి అని ఆ పని చేశాడంట. తర్వాత ఏం చేశాడు చూడండి 4వ వచనం. రాజు బయలుదేవతకును అషారాదేవికిని నక్షత్రములను చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడు హిల్కీయాకును
రెండో వరుస యాజకులను ద్వారపాలకులను ఆజ్ఞీయగా. ఇప్పుడు లోపల ఏమున్నాయంటండి? దేవుని ఆలయంలో ఏమున్నాయి తెలుసండి? చూడండి, అషార దేవుకిని నక్షత్రములను చేయబడిన ఉపకరణం, పనిముట్లు. అంటే దేవతలకి బలి ఇచ్చే, ఆరాధన ఇచ్చే పనిముట్లు ఎక్కడ పెట్టారు? పట్టుకొచ్చేలో దేవుని ఆలయంలో. ఎక్కడ పెట్టారండి? దేవీ దేవతలకు బలి ఇచ్చే పనిముట్లు, కత్తులు కానీ, కటారులు కానీ, పూజలు చేసే ప్రమిదలు కానీ, ఇలాంటి వస్తువులన్నీ ఎక్కడ పెట్టారు? దేవుని ఆలయంలో పెట్టారు వీళ్ళు. దేవుని ఆలయంలో ఇంకేం పెట్టారు తెలుసా? కింద చదువుతున్నాను చూడండి, 6వ వచనం. యెహోవా మందిరమందున్న అషారాదేవి ప్రతిమను. ఏముందండి దేవుని మందిరంలో? ఏ ప్రతిమ ఉంది? మీకు మనం చెప్పాను నేను. అషారదేవి అంటే అసహ్యమైన దేవత, దాన్ని ఇంకా మనం చూడలేమన్నమాట. అషారదేవి అంటే ఆ ప్రతిమ వెంక, ఆ విగ్రహం వెంక మనం చూడలేము, వాటి వైపు మనం చూడలేమన్నటువంటి అషారాదేవి విగ్రహాన్ని పట్టుకొచ్చి ఎక్కడ పట్టుకొచ్చారు? పెట్టారు దేవుని మందిరంలో పెట్టారు. ఆ దేవతలకు బలి ఇచ్చే కత్తులు కానీ, దేవతలను ఆరాధించే వస్తువులు కానీ ఎక్కడ పెట్టారు? దేవుని ఆలయంలో పెట్టారు. ఒకటి. రెండవదండి, సాక్షాత్తు దేవత విగ్రహాలని దేవుని మందిరంలో వాళ్ళు పెట్టారు. అది రెండో తప్పు. అంటే అంతకుముందు చేసిన రాజుల పొరపాట్లు అయ్యి. ఇంకో మాట చూడండి, 7వ వచనం. మరియు యెహోవా మందిరమందున్న పురుషుగాముల ఎండ్లను పడగొట్టించెను. అంటే దేవుని మందిరంలో ఏం కట్టుకున్నారండి? పురుషుగాముల ఇండ్లు ఉన్నాయంట. అక్కడ చూడండి, అచ్చట అషారాదేవికి గొళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. ఎవరున్నారండి? దేవికి అల్లికలెళ్ళే స్త్రీలు దేవుని మందిరంలోకి లోపలికి ఎంటర్ అయిపోయారు. పురుషుగాములు కూడా దేవుని మందిరంలోనికి, దేవుని మందున్న పురుషుగాములు అన్నాడు, ఎంటర్ అయిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. యోషియా ఇవన్నీ బాగు చేయించాడు. అంటే ముందున్న రాజులు చేసిన పనులు బట్టి దేవుని మందిరంలోకి దేవతలను ఆరాధించే వస్తువులు వచ్చేసినాయి, దేవతల ప్రతిమలు వచ్చేసినాయి. ఇక పాపం చేసే జనాంగం కూడా దేవుని మందిరంలోనే ఉన్నారు. ఇది తట్టుకోలేకపోయాడు యోషియా. అందుకని దేవుని రాజుల్లోకెల్లా మంచి ఒక ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎవరంటే అతను యోషియా. 8 సంవత్సరాల వయసులోకి అతను రాజరికానికి వచ్చాడు, కానీ చాలా మంచి పని చేశాడు. దేవుని మందిరాన్ని నేను బాగు చేయాలి. బాగు చేయాలంటే ఏం చేయాలి? దేవుని మందిరంలో ఏమున్నాయి? ముందు నిషిద్ధ వస్తువులు కానీ, పనికిరాని వస్తువులు కానీ, పాప వస్తువులు, అవి బాగు చేయాలి. ముందు యెరూషలేమును బాగు చేశాడు, యూదా దేశాన్ని బాగు చేశాడు. ఏమండి? తర్వాత దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవీ దేవతల వస్తువులు తీసివేసి బయట పారేయమన్నాడు, వాటిని కాల్చేయమన్నాడు. తర్వాత అషారాదేవి ప్రతిమల లోపల ఉంటే వాటిని తీసుకెళ్ళి బయట తగలబెట్టండి, పగలగొట్టండి అన్నాడు. తర్వాత అక్కడ పాపం చేసేవాళ్ళు మందిరంలోనే ఉన్నారు, ఇల్లు కట్టేసుకున్నారంట, స్థానం వేసి ఏర్పాటు చేసుకున్నారంట. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా, వాళ్ళని కూడా తీసుకెళ్ళి బయటికి ఇంటేయండి అన్నాడు. అంతే. ఇంకేం చేశాడు అతను చూద్దాం చూడండి, కింద 11వ వచనం చూడండి. ఇదియుగాక అతడు యోధారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపంలో నివసించు పరిచారకుడైన నెతల్మెనకును యొక్క గది దగ్గర యెహోవా మందిరం దారుణను తీసివేసి సూర్యుడికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేశాను. సూర్యుడికి ఏమున్నాయంటండి? గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. సూర్యుడికి ఏమున్నాయంటే ఇక్కడ దేవత, సూర్యుడి దేవత అంటున్నారు, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి ఏం చేశాడండి ఈయన? అగ్నితో. అంత మాత్రమే కాదు, తర్వాత చూడండి 12వ వచనం. మరియు యోధారాజులు చేయించిన అహాజు మేడగది పైన బలిపీఠములను యెహోవా మందిరపు 2 సార్లలో మనష్షే చేయించిన బలిపీఠములను. మనష్షే అంటే ఎవరు? వీళ్ళ తాత చేసిన ఇంకా ఉండిపోయి నమూనాలు. మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో ఊహించాను. ఎంత గొప్ప సంగతి అండి. ఇంకేం చేశాడు తెలుసా? 13వ వచనం చదువుదాం చూడండి. యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వనందు అస్తారోతను సీదోనీయుల విగ్రహములకును, కేమోషు అను మోయాబీల విగ్రహమునకును, మిల్కోమను అమ్మోనీయుల విగ్రహములకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి. అంటే ఎక్కడి నుంచి నరుకొస్తున్నాడు తెలుసా? వాళ్ళ తాతగారు కాదు, ముత్తాత కాదు, దావీదు పక్కనండి, దావీదు కుమారుడైన సొలొమోను దగ్గర నుంచి నరుకొస్తున్నాడు. అది ఎక్కడికి వెళ్ళాడంటే ఇతను ప్రక్షాళన చేయాలంటే ఎక్కడి నుంచి వచ్చాడు? సొలొమోను దగ్గరికి వెళ్ళిపోయాడు. సొలొమోను కట్టించినవి కూడా ఇంకా నానవాళ్ళు అక్కడ ఉన్నాయి. మన పూర్వీకుడైనటువంటి సొలొమోను దగ్గర నుంచి కూడా అసలు అవి కూడా ఉంటాకి వీల్లేదు. కొంతమంది అయితే
ఆయన గొప్ప రాజు కదా, ఆయన జోలు మనకెందుకులేండి, ఆయన అలా ఉంచండి అంటారు. ఇప్పుడు సొలొమోను తర్వాత చాలామంది రాజులు పరిపాలన చేశారు, వాళ్ళు పడగొట్టారా? దీని అర్థం ఏంటి? వాళ్ళు పడగొట్టలేదనే కదా అర్థం. కాబట్టి యోషియా ఏం చేస్తున్నాడంటే, చిన్న వయసులో రాజరికానికి వచ్చిన అతని పెంపకాన్ని బట్టి, ఓయ్ మామూలుగా కాదు, అసలు దీని మూలాలు ఎక్కడున్నాయి? సొలొమోను దగ్గర మొదలెట్టాడు ఇలాంటి విగ్రహాలను రావడం. అసలు అక్కడి నుంచి రండి, సొలొమోను దగ్గర నుంచి బయటకు రండి అన్నాడు అంతే. ఇంకో మాట చూద్దాం, 14 వచనం చూడండి. ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషారాదేవి ప్రతిమలను పడగొట్టించి వాటి స్థానములను నరసైన్యములతో నింపెను. బేతెలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇశ్రాయేలు వారు పాపం చేటుకు కారకుడైన నెబాతు కుమారుడు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుమోగినట్లు తొక్కించి అషారాదేవి ప్రతిమను కాల్చివేసెను. మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి? యెరోబామును చెప్పుకుంటామే పాపానికి కారకుడని, మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణం యెరోబాము గాడు, అసలు ఆడి కూడా తీసేయండి అన్నాడు. ఇతను తీసేయడానికి, ఈ బేతెల్లో చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఇతని గురించి రాజుల మొదటి గ్రంథంలో ఒక మాటను చూడండి. రాజుల మొదటి గ్రంథం చూడండి, 13వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం చూడండి. అంతటా దైవజనుడిని ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునకు నిల్చుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టెను. ఎవరు పుడతాడు? యోషి అంటే శిశువు అని ఎందుకు రాశాడంటే, ఎన్ని సంవత్సరాలకు పరిపాలనకు వచ్చాడు? 8 సంవత్సరాలు. అంటే ఏ పాపం ఇది ఎరిగినవాడే, చిన్నవాడే కాబట్టి శిశువు పుట్టెను. చూడండి, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చెయ్యను. ఇందాక చదివాము, ఇందాక అక్కడ మనుషుల యొక్క ఎముకలు అతడు దహనం చేస్తాడు. 4వ వచనం చూడండి. బేతేలునందున్న బలిపీఠముల గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని. కాబట్టి రాజైన యెరోబాము కాలంలోనే ఈ చిన్న కుమారుడు యోషియా గురించి ఒక దైవజనుడు ప్రకటన చేశాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా సంగతులు జరిగినాయి, కానీ ఆ యెరోబామును ముట్టుకున్నవాడు కానీ, అసలు ఇశ్రాయేలు దేశం వెళ్ళి, వీళ్ళది యోధా దేశం, యోధా యెరూషలేం అండి, షోమ్రోనుకి వెళ్ళి బేతేలుకి వెళ్ళి అక్కడ వాటిని టచ్ చేసిన వాడు లేడు. కానీ యోషియా ఏం చేశాడు తెలుసా? అక్కడ కూడా వెళ్ళాడు. అతను ఏం చేశాడు తెలుసా? యోషియా అక్కడికి వెళ్ళి బేతేలుకి వెళ్ళి యెరోబాము పెట్టించిన వాటన్నింటిని కూడా పడగొట్టించాడు. అందుకనే యోషియా చాలా గొప్ప రాజు అండి. రాజుల 2వ గ్రంథం 22:15 బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపం చేటుకు కారకుడైన నెబాతు కుమారుడు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును పడగొట్టించి ఆ ఉన్నత స్థలములను కాల్చి పొడుమోగినట్లుగా త్రొక్కించి అషారాదేవి ప్రతిమను కాల్చివేశను. 17వ వచనం చూడండి. అంతటా అతడు నాకు కనబడుచున్న సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యోధా దేశం నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠం చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకు అతడు దాన్ని తప్పించుడి. అంటే అక్కడ సమాధి ఉంది, అది ఎవరిదంటే యోషియా పుడతాడు అన్నాడు. అది ఎప్పుడు చెప్పాడు తెలుసా? 300 సంవత్సరాల క్రితం చెప్పాడు. యెరోబాము దగ్గర ఎప్పుడు చెప్పాడండి? 300 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు నెరవేరుతూ ఉంది యోషియా ద్వారా. ఆ బలిపీఠలను పడగొట్టాడు. కాబట్టి యోషియా 26వ సంవత్సరంలోనే 26 సంవత్సరాలు వచ్చేటప్పటికి 8వ సంవత్సరంలో అతను దావీదు వలె ప్రవర్తించాడు. మొదటి మాట. అతను 16వ సంవత్సరంలో దావీదు వలె దేవునికి ప్రార్థించాడు. 20వ సంవత్సరంలో అతడు ఉన్నత స్థలాన్ని బలిపీఠాలని పడగొట్టాడు. 26వ సంవత్సరంలో మందిరాన్ని బాగు చేయడానికి పూనుకొని ఇక సమస్త ప్రదేశాల్లో ఉన్నటువంటి విగ్రహాలు కానీ మందిరము లోపల ఉన్నటువంటి విగ్రహానికి సంబంధించిన వస్తువులు తీసివేశాడు. అషారాదేవి ప్రతిమలు తీసివేశాడు. అక్కడ పాపం చేసే మనుషులను కూడా తీసి బయటికి పాడవేశాడు. దేవుని ఆలయంలో ఉన్నాడు. కాబట్టి ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాశాడు చూడండి. అదే 22:5 వచనం చదువుదాం. 22:5 యెహోవా మందిర పనికి అధికారులైన
పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యం అప్పగించిన తర్వాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిర పని చేయవారి కూలి వారికి వారు దాని ఇవ్వాలని అన్నాడు. అంటే మందిరం యొక్క శిథిలమైన వాటిని బాగు చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ దేహము దేవుని ఆలయమని మీరు వెరిగిరా. మన దేహం ఏంటంటే దేవుని యొక్క ఆలయం. మత్తయి సువార్తలో అన్నాడు దేహమునకు దీపము కన్నే అన్నాడు. మన దేహానికి దీపం ఏంటంటే కన్ను. ఇప్పుడు శిథిలమైపోవడం ఏంటంటే ఏదైతే పాడైపోయిందో దాన్ని బాగు చేశాడు ఆయన. ఇప్పుడు మన దేహంలో ఏది పాడైపోతే మనం ఏం చేయాలి, దాన్ని మనం బాగు చేసుకోవాలి. మత్తయి సువార్తలో ఏం చెప్పాడు, నీ దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చీకటమైపోయి ఉంటుంది. కాబట్టి నీ కుడి కన్ను చెడ్డదైతే ఏం చేయమన్నాడు దేవుడు, నీ కుడి కన్ను తీసివేసి పాడేయమన్నాడు మత్తయి సువార్తలో. అలాగే మరి నీ యొక్క ఆ పాదము లేదా నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల కుడి చేయి నరికి అవతల పాడేయమన్నాడు. నీ పాదం కనుక తప్పు చేస్తే దాన్ని కూడా దేవుడు సరి చేసుకోమన్నాడు. నీ హృదయం చెడిపోతే అది నాకు ఇమ్మన్నాడు. అలాగే నాలుక గురించి రాశాడు. దురద చెవులు గలవారని చెవుల గురించి రాశాడు. కాబట్టి ఈ దేహంలో ఏది శిథిలమైపోయిందో మనం గుర్తుంచుకోవాలి. దేహంలో దేవుని ఆలయంలో ఏం శిథిలమైపోయింది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చేతులు పాపం చేస్తున్నాయా, ఇది శిథిలమైపోయినట్లు లెక్క. మన కళ్ళు పాపానికి వెళ్ళిపోతున్నాయి, పాడైపోతున్నట్లు లెక్క. ఈ దేవుని ఆలయంలో మన చెవులు వినకుండా వింటున్నాయా, ఈ చెవులు పాడైపోతున్న లెక్క. ఇప్పుడు చెవుల్ని ఏమన్నారంటే కన్నునేమో దేహానికి దీపం అన్నాడు కన్నుని, చెవులేమో కిటికీలు లాంటిది, నోరేమో ముఖద్వారం లాంటిది, హృదయం ఏమో గది లాంటిది అనమాట. చెవులు ఏంటంటే ఇల్లుకి కిటికీలు ఎలాంటివి, చెవులు అలాంటివి. నోరేమో హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే లోపల హృదయంలో ఏముంటే చెడు ఉంటే ఈ చెడ్డవన్నీ నోట్లోంచి బయటకు వస్తాయన్నాడు కదా. కాబట్టి హృదయం ఒక గది లాంటిది, నోరేమో దానికి ద్వారబంధం లాంటిది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని మందిరాన్ని పోలిన వస్తువులు పోలినవి మన అవయవాలు. కాబట్టి ఏ అవయవం దేవునికి అభ్యంతరకరంగా ఉందో దాన్ని ముందు మనం ఏం చేయాలండి, బాగు చేసుకోవాలి, దాన్ని మరమ్మతు చేసుకోవాలి. ఆ శిథిలం అయిపోతున్న దాన్ని బాగు చేయాలి. నీ నాలుక నిన్ను అభ్యంతర పెడుతుందా, అందరిని తిట్టేస్తున్నావా, కపటమైన నాలుక, బూతులాడుతున్నావా? యాకోబు పత్రికలో ఏమన్నాడో, నాలుక చిన్న అవయమైనది బహుగా అదిరి పడిపోద్దంట, అది చిచ్చు పెడుతుందంట, సంసారం తగలబెట్టేద్ది అంతే. చిన్న అవయమైన ఒకవేళ అవయవం పాడైపోతుందా నాలుక, దాన్ని ఏం చేయాలి, మనం బాగు చేయాలి. యోషియా దేవుని మందిరంలో ఏదైతే శిథిలమైపోతుందో దాన్ని బాగు చేశాడు. మనం కూడా ఈ దేవుని మందిరంలో ఏది శిథిలమైపోతుందో చూసుకోవాలి. కొంతమంది బూతులు మాట్లాడరు, కానీ వారు కన్ను చెడ్డదై ఉండొచ్చు. కొంతమంది కన్ను చెడ్డదై ఉంటే బూతులు మంచిదై ఉంటే బూతులు మాట్లాడవచ్చు. కొంతమంది అన్నీ బాగానే ఉంటారు, వాళ్ళు కాళ్ళు కుదిరిగా ఉండవు, పాపానికి పరిగెట్టి ఉండొచ్చు. అన్నీ బాగుంటాయి, ఒక్కొక్కరు చేతితో దొంగతనం చేయొచ్చు. కాబట్టి ఏ అవయవం లేకపోతే ఏ వస్తువు పాడైపోతుందో మనం గుర్తుంచుకొని యోషియా దేవుని మందిరాన్ని బాగు చేసినట్లుగా మనము మన దేహంలో దేవుని మందిరమై ఉన్న, దేవుని ఆలయమై ఉన్న ఈ దేహంలో ఏది పాడైపోతుందో చూసుకుని మనం ఏం చేయాలి, దాన్ని మనము మరమ్మత్తు చేయాలి, రిపేర్ చేయాలి, బాగు చేయాలి. అలా బాగు చేసి లోపల భాగానికి వెళ్ళన్నాడు. హిజ్కియా బాగు చేసినప్పుడు ఏమన్నాడంటే, లోపల భాగంలో అంటే మనసు చెడిపోయిందా, హృదయం చెడిపోయిందా, అది కూడా చూసుకోవాలి. పైకి కనబడి చెవులు, ముక్కు ఇవే కాదండి, కళ్ళే కాదండి, చేతులే కాదు, కాళ్ళే కాదు. ఒకవేళ లోపల మనసు చెడిపోతే, మీరు చెడిపోయిన మనసు అన్నాడు ఒక చోట, మీ హృదయం చెడిపోయింది, అది ఘోరమైన వ్యాధి కలదు అన్నాడు ఒక చోట. ఒకవేళ హృదయం చెడిపోతే దేవునికి ఏముండి ఆయన మార్చే నూతన హృదయాన్ని మనకిస్తాడు. మరొకసారి ధ్యానం చేద్దాం, సమయమైంది, ముగిస్తామన్నాను. యోషియా వయసుకు చిన్నవాడే కానీ దావీదుకి సరిపోయిన ప్రవర్తన 8వ సంవత్సరంలోనే అతను నడిచాడు. వయసుకు చిన్నవాడే కానీ తన 16వ ఏట దేవుని యొద్ద ప్రార్థన చేశాడు. వయసుకి చిన్నవాడే, 20 సంవత్సరాలు పెద్ద గొప్ప ఏమి కాదు, కానీ 20 సంవత్సరాల వయసులోనే బలిపీఠాలను అతను ఉన్నత స్థలాలను పడగొట్టాడు, బలిపీఠాలను పడగొట్టాడు. వయసుకి చిన్నవాడే కానీ 26వ సంవత్సరంలోనే దేవుని మందిరాన్ని శిథిలమైపోయిన భాగాల్ని, పాడైపోయిన భాగాల్ని బాగు చేయడానికి అతను పూనుకున్నాడు.
మందిరం లోపల ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులు తీసి బయట పారవేశాడు. మందిరం లోపల ఉన్నటువంటి దేవతా విగ్రహాలు తీసి బయట పారవేశాడు. మందిరానికి ఆటంకంగా ఉన్న పాపం చేసేవారిని తీసి బయటికి తోలివేశాడు. ఆ ప్రతిమలన్నింటినీ అగ్నితో కాల్చి వేయించాడు. అమ్మ, ఈ దేహము దేవుని యొక్క మందిరము, ఈ దేహము దేవుని యొక్క ఆలయము. దీన్ని పరిశుద్ధంగా ఉంచాలి. ఇందులో ఏది శిథిలమైపోతుందో మనకు అర్థం అవ్వాలి. అన్నీ బాగానే ఉంటామండి, కంటి చూపే బాగోదు. చాలామందికి ఏంటంటే అంతా బాగుంటారు. మనం పాపం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మన కన్ను ప్రధానమైన కారణం. ఈ కన్ను బాగుంటే అన్నీ బాగుంటాయి. ఏమన్నారండి? సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అన్ని ఇంద్రియాల్లోకి నయనం, కన్ను ఎంత ప్రాముఖ్యమైందో కన్నే పాప కారణం కూడా. కాబట్టి కన్ను బాగుంటే బాగుంటుంది. ఇప్పుడు దావీదు ఎందుకు పాపంలో పడిపోయాడంటే చూశాడు కాబట్టి. సంసోను ఎందుకు పాపంలో పడిపోయాడో చూశాడు కాబట్టి. అవ్వమ్మ ఎందుకు పాపంలో పడిపోయిందంటే కళ్ళను చూసింది కాబట్టి. కాబట్టి మన కళ్ళుని కనుక మనం భద్రం చేసుకోగలిగితే, మన కళ్ళుని కనుక మనం బాగు చేసుకోగలిగితే మన దేహం అంతా బాగుపడుతుంది. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.